సాదిక్ గారు, మీరు చెప్పండి, మీ దృష్టిలో ఈ ఎన్నికలు అభివృద్ధి ఆధారంగా జరుగుతున్నాయా, లేక కేవలం రేవంత్ వర్సెస్ కేసీఆర్ అనే వ్యక్తిగత ఇమేజ్ పోరుగా మారిపోయాయా? సాదిక్ గారు, ఇక్కడ ఆ, పురపోరులో చూసుకున్నప్పుడు పురపోరు ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నప్పుడు దానికంటే ముందు మనము తిట్ల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తాం. హుందాగా రాజకీయాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు హుందాగా ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హుందాగా మాట్లాడుకొని ప్రజల ముందు ఆదర్శవంతంగా ప్రజలకి ఒక మెసేజ్ పంపాలి. ఇది పాలన, ఈ పాలనలో మేము ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఈ హుందాతనము ఎందుకో గాని దానికి బీజం వేసింది ముందు బీఆర్ఎస్ అయితే దాన్ని కొనసాగిస్తున్నది నేడు కాంగ్రెస్ పార్టీ. నెమ్మది నెమ్మదిగా అది బీజేపీ కూడా అంటుంది. నెమ్మది నెమ్మది నేను నిన్న చూసినప్పుడు ఎందుకో అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇక మేము కూడా మాట్లాడకపోతే తప్పైతుందేమో అని మాట్లాడుతున్నారు. ఎక్కడ బూత్ పదాలు సార్, మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎక్కడ బూత్ పదాలు అగ్రెసివ్ గా మాట్లాడారంట. మీరు వినండి ప్లీజ్. ఎందుకంటే ఇంకోటి సంయమనం కూడా లేదండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు వినాలనే సంయమనాన్ని కూడా మన ఎందుకో గానీ ప్యానెల్లో కూడా ఎందుకో గానీ అన్ని రాజకీయ పార్టీ, మిమ్మల్ని కాదు అన్ని రాజకీయ పార్టీలు సంయమనాన్ని కోల్పోతారు. ఈ సంయమనాన్ని కోల్పోతున్నటువంటి ఈ క్షణంలో మనం ఏం మాట్లాడినా కూడా రాజకీయ పార్టీలకు వినిపిస్తుందా కనిపిస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు తమ విషయాలను చెప్పుకోవడంలో, వాళ్ళు తమ అభివృద్ధిని చెప్పుకోవడంలో, తమ సిద్ధాంతాలను చెప్పుకోవడంలో, తమ ప్లాన్స్ చెప్పుకోవడంలో, తమ పాలసీస్ చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం లేదు. పరస్పరం విమర్శించుకునే దగ్గర హుందాగా పరస్పరం విమర్శించుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిధులను దాటి ఏవైతే మాట్లాడుతున్నారో అది నిజంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఎందుకో ఏంటి ఇచ్చి రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, రాజకీయాలు తిట్టుకోవడమే ఉంటుందా అని చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా మాట్లాడుకోవడం నాకు ఎందుకో బాధగా. సీఎం కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ఇట్లాంటి బాధాకరమైనటువంటి రాజకీయాలను నేను చూడడం నిజంగా కూడా మాకు బాధాకరంగా ఉంది. రాజకీయాల్లో హుందాతనం లేదా? ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినట్టు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ మాట్లాడినట్టు కానీ, ఆ తర్వాత మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడినట్టు కానీ, ఆ హుందాతనాన్ని చూసి రాజకీయాలంటే భారతదేశ రాజకీయాలు చాలా బాగుంటాయని మాట్లాడుతున్నారు. ఆ రాజీవ్ గాంధీ మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ చూసినప్పుడు కొంత వాళ్ళ మధ్య మాట్లాడే హుందాతనాన్ని చూసుకుంటాం. ఎందుకో కానీ రోజు రోజుకు దిగజారిపోయే రాజకీయాలను చూస్తున్నప్పుడు కొంత బాధగా ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కానివ్వండి, ఇటు కేటీఆర్ కానివ్వండి, ఇద్దరు కూడా మాట్లాడే భాషను కాస్త తగ్గించుకోవాలి. ఒకసారి ఇంట్రోస్పెక్షన్ పరిశీలించుకోవాల్సిన అవసరం. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే వీటికి కొన్ని అర్థాలు కూడా చెప్పడం కష్టంగా ఉంది. కానీ తిట్ల పురాణాన్ని ప్రజాస్వామ్యంలో హుందాతనంగా పరిగణించబడదు. పరస్పరం విద్వేషాలు, రాగద్వేషాలను రెచ్చగొడుతుంది. పై స్థాయి వాళ్ళు మాట్లాడితే కింది స్థాయి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. కింది స్థాయి రాగద్వేషాలు, జెండా ఎత్తుకునే వాళ్ళు, ఆ జెండాలను పట్టుకునే వాళ్ళు జెండా కర్రలతోటి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆపాలి, మీరు హుందాగా ఉండాలి, సంయమనంతో ఉండాలని నేను ఇరుపక్షాల వాళ్ళకి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. చేతులెత్తి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇవి విద్వేషాలకు వస్తాయి. ఈ విద్వేషాలను వదిలిపెట్టాలి. ఇక మూడు పురపాలనకు వద్దాం, పురపోరుకు వద్దాం. పురపోరుకు వచ్చినట్లయితే వీళ్ళెవ్వరు రాజకీయ పార్టీల వాళ్ళు ఒక విషయం మాట్లాడుతుంది. అవినీతి 95% పురపాలికల్లో కొనసాగుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతి ఎజెండాగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కడ గెలిచినా కూడా కార్పొరేటర్లు ఇంత ధనాన్ని ఖర్చు చేసినప్పుడు మళ్ళీ ధనాన్ని ఎట్లా రాబడతారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్నకి రాజకీయ పార్టీలు ముఖం చాటేస్తుంది. అవును, ఈ ప్రశ్నకి మేము జవాబు చెప్పమంటున్నాం. అది అంతేనండి అంటున్నాను. ఇది ఇక్కడ ప్యానెల్లో కూర్చున్నటువంటి నేను ముగ్గురు సభ్యులను ఏకదాటిగా అడుగుతున్నాను. మీరు ఛాలెంజ్ చేస్తారా? మాతో రండి, ఎన్నికల నిఘాతో మాతో రండి. ఎంత ఖర్చు చేస్తున్నారు ఒక్కొక్క పార్టీ చెప్పమనండి. ఈ ముగ్గురు ప్యానెల్లో కూర్చున్నటువంటి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు సవాలు విసురుతున్నాను. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి, బీఆర్ఎస్ పార్టీని చెప్పమనండి, బీజేపీ పార్టీని. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు చర్చించకుండా
మేము ఇంత ఖర్చు చేస్తున్నాం చెప్పకుండా మేం చేస్తున్నాం ఏం చేస్తున్నారండి మీరు? ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు లేకుండా ఒక పేదవాడిని గెలిపించగల సత్తా ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? ఒక టికెట్ ఇచ్చారా మీరు? ఒక పేదవాడికి ఒక టికెట్ ఇచ్చి గెలిపించగలుగుతున్నారా? మీరు టికెట్ ఇచ్చిన తంతు చూడండి, మీరు టికెట్ ఇచ్చిన భాష చూడండి, మీరు టికెట్ ఇచ్చిన వేషం చూడండి. సిగ్గుతో తల వంచుకోవాలండి 3 రాజకీయ పార్టీలు. రమ్మనండి, నేను చెప్తాను ఎవరెవరికి ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో. మొత్తం అఫిడవిట్స్ అన్ని కూడా రేపు పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, చెప్పమనండి. అన్ని నీతులు వల్లించడం, వెనక వైపు చేయడం. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నానండి, 3 ప్యానెల్లో ఉన్న వాళ్ళని రమ్మనండి, వస్తారా? మాట్లాడదాం. టికెట్లు ఇచ్చారు, అడుగుదాం. డబ్బులు లేకుండా ఒక ముఖ్యమైన విషయం అండి, మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. డబ్బులు లేకుండా ఏ క్యాండిడేట్ అయినా గెలుస్తాడని గట్టిగా చెప్పమనండి. దమ్ముందా ఈ రాజకీయ పార్టీలకు? నేను దమ్ముందా అని అడుగుతున్నాను. ఎందుకు బాధతో అడుగుతున్నానండి. నేను సవాలు విసిరడం లేదు, వాళ్ళ మీద నాకేం కోపం లేదు. అయ్యో ప్రజాస్వామ్యం అని మాట్లాడుకునే వీళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. ఓట్లను ఒక హృదయపూర్వకంగా ఈ రాజకీయ పార్టీకి వేయాలనుకోవాలా? ఎన్ని పైసలు ఎక్కిస్తే వాళ్ళకి వేయాలనుకుంటున్నారా? మంది ఎవరు పంచితే వాళ్ళకి వేయాలనుకుంటున్నారా? చెప్పమనండి. మాకిన్నొచ్చినాయి మీకెన్నొచ్చినాయి కాదు. ఎంతమంది రాజకీయాల్లోకి మీరు తీసుకొస్తున్న టికెట్ల బేరం ఏ విధంగా కొనసాగింది? అందుకోసం నేను ఇక్కడ మీ ద్వారా చెప్పుకునేది ఏంటంటే, పురపోరుకు సంబంధించి మేము చేసినటువంటి సర్వేల్లో ప్రతి చోట కూడా టికెట్ల తంతు నుంచి ఇప్పుడు మొదలైనటువంటి తంతు చాలా బాధాకరంగా ఉంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఎవరు గెలిచారో ఎవరు ఓడరు కాదు, విలువలను కాపాడుకునే నేపథ్యం కావాలి. రేపు అవినీతికి నాంది పలుకుతుంది ఇది. రేపు అవినీతిమయమవుతాయి పురపాలికలు. రాజకీయ పార్టీలారా గమనించండి. మీరు అవినీతికి మీరే నాంది చేసినట్టు అవుతారనేది నా బాధ అండి. ఇది మన రాజకీయ పార్టీలో ఒక విధంగా ఒక ప్రధాన చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తాను.